జోగులాంబ గద్వాల జిల్లాలో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా సెషన్ కోర్టు న్యాయమూర్తి ఎస్ రవికుమార్ తెలిపారు. న్యాయస్థానం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు త్వరితగతిన న్యాయం పొందవచ్చన్నారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని కేసులను రాజీ పడదగిన కేసులన్నీ కూడా రాజీ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మీడియేషన్ కానీ ఏ విధంగా అయినా కూడా సెటిల్మెంట్ అన్ని విధాల మీడియేషన్ ద్వారా కానీ అలాగే లోక్ అదాలత్లో మామూలుగా కాంప్రమైజ్ అయ్యి కూడా అన్నీ చేసుకోవచ్చు కోరుకుంటున్నాము. అలాగే గతంలో కూడా చాలా కేసులు 32,854 కేసులు అంటే పెట్టి కేసెస్ కూడా కలిపి అలా జరిగింది. అలాగే 5,04,47,693 రూపాయలు మనీ ట్రాన్సాక్షన్స్ సాల్వ్ చేస్తున్నారు. ఇంకా మ్యాట్రిమోనియల్ కేసెస్ మిగతా అన్ని కూడా సెటిల్ అయినాయి. ఈ విధంగా కూడా చాలామంది మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ సమస్యలను త్వరగా సెట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు 28వ తారీఖున మన సెకండ్ జడ్జ్ అయినటువంటి హైకోర్టు జడ్జి అయినటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ శ్యామ్ కోషి గారు అలాగే మెంబర్ సెక్రటరీ గారు కూడా రేపు 28వ తారీఖు మన కోర్టు కాడికి విజిట్ చేస్తున్నారు. లోక్ అదాలత్ను పరిశీలి కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సంవత్సరంలో జరిగే మొదటి జాతీయ లోక్ అదాలత్ 2026 రేపు 28వ తారీఖు ఉదయం 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అందరికీ ఈ గద్వాల్ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల వాళ్ళకు కూడా అంత వైడ్ పబ్లికేషన్ అన్ని నోటీసులు అవి ఇచ్చి వైడ్ పబ్లిసిటీ చేశాము. మీ తరఫు నుంచి కూడా అన్ని ప్లేసెస్ బస్ స్టాండ్స్ లేదంటే హాస్పిటల్స్ కొన్ని రైల్వే స్టేషన్స్ దగ్గర మీరు కూడా ఏమైనా చిన్న పాంప్లెట్స్ మా వాళ్ళు ఇస్తారు. అవి వైడ్ పబ్లిసిటీ చేసి అందరికీ లోక్ అదాలత్ జరుగుతుంది, చిన్న కేసులు ఉంటే రాజీ చేసుకొని వాళ్ళ అమూల్యమైన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా రాజీ మార్గమే రాజమార్గం అన్నట్టు సెటిల్ అయ్యి ముందుకెళ్తే కోర్టులో కూడా నంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. మీ వల్ల కూడా అది సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఆ రోజు అందరూ వచ్చి మీ సపోర్ట్ తోటి ప్రజలతోటి లోక్ అదాలత్ జరుగుతుంది. అదొకసారి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేద్దాం అన్నట్లుగా ఈరోజు ఈ కార్యక్రమం